జై హింద్ అందరికి. ఎవరెవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. నేను నమ్మి ఈ వీడియో ఓపెన్ చేసినందుకు. సో ఈ వీడియోలో నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నేను ఆల్రెడీ 2 వీడియోస్ చేశాను బాయ్స్ కి సంబంధించిన కట్ ఆఫ్ గురించి. అలాగే అంటే ఐ మీన్ తెలంగాణ, అలాగే ఆంధ్రప్రదేశ్. ఈ వీడియో ఎవరి కోసం అంటే ఎస్పెషల్లీ ఉమెన్స్ కోసం. ఉమెన్స్ కూడా చాలా మంది కామెంట్ చేస్తున్నారు ఉమెన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయమని. ఈ వీడియోలో నేను ఆంధ్రప్రదేశ్కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అలాగే తెలంగాణకి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి. నా ఉద్దేశం ఏంటంటే, కట్ ఆఫ్ ఇన్ని మార్క్స్ రావాలి, ఇన్ని మార్క్స్ వస్తేనే జాబ్ వస్తుంది అలా అని ఏం కాదు. నేనేంటంటే లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్స్ ఎలా ఉన్నాయి, లాస్ట్ ఇయర్ ఎంతమంది అంటే కాంపిటీషన్లో లాస్ట్ వరకు ఉన్నారు, అంటే ఫైనల్ మెరిట్ లిస్ట్లో ఎన్ని పోస్టులు ఉంటే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎన్ని వేకెన్సీస్ ఉంటే ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎన్ని వేకెన్సీస్ ఖాళీగా ఉండిపోయాయి, ఇవన్నీ మీకు చెప్పడం కోసం అనమాట. కొంతమంది చెప్తారనమాట, ఇక్కడ హైయెస్ట్ నీకు కనిపిస్తుంది 115 అని. సో ఈ 1115 హైయెస్ట్ కట్ ఆఫ్ ఏమో. 85 వచ్చినా, 50 వచ్చినా, 60 వచ్చినా జాబ్ రాదేమో, అందరికి ఈ మార్క్సే రావాలని కొంతమంది మోరల్ డౌన్లో ఉంటారు. వాళ్ళందరి కోసం ఈ వీడియో అనమాట. సో ఏంటంటే, ఒక్కొక్క కేటగిరీలో ఒక్కొక్కలా కట్ ఆఫ్ ఉంటుంది. అది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసమే నా మెయిన్ ఉద్దేశం అనమాట ఈ వీడియో. సో ఒకసారి క్లియర్గా ఇన్ డీటెయిల్గా చూద్దాం. సో ఇప్పుడు ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా, నేను ఇక్కడ రాసిన ఈడబ్ల్యూఎస్, అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, యూఆర్ అని రాసింది కదా. అలాగే ఇది ఏంటంటే జనరల్, అంటే జనరల్ డిస్ట్రిక్ట్స్ వారు, ఎన్ అంటే నక్సల్ డిస్ట్రిక్ట్ వారు, ఈడబ్ల్యూఎస్ జనరల్ డిస్ట్రిక్ట్, అలాగే ఈడబ్ల్యూఎస్ నక్సల్ డిస్ట్రిక్ట్స్. ఇది ఏంటంటే ఏఆర్, బిఎస్ఎఫ్, సిఐఎస్ఎఫ్, సిఆర్పిఎఫ్, ఐటీబీబీ. ఇక్కడ ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లో జనరల్ కేటగిరీలో ఏఆర్ కట్ ఆఫ్ ఎంత ఉంది, బిఎస్ఎఫ్ కట్ ఆఫ్ ఎంత ఉంది, సిఐఎస్ఎఫ్ కట్ ఆఫ్ ఎంత ఉంది, సిఆర్పిఎఫ్ ఎంత ఉంది, ఐటీబీపీ ఎంత. అలాగే ఓబీసీ జనరల్లో ఏఆర్, అలాగే ఓబీసీ జనరల్ నక్సల్. ఇలా ఈ కట్ ఆఫ్ అనేది నేను టేబుల్ అనేది ప్రిపేర్ చేయడం జరిగింది మీకోసం. సో ఈ వీడియోని చివరి వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో ఇప్పుడు మనం ఇక్కడ చూసినట్లయితే ఫస్ట్ ఏంటంటే ఈడబ్ల్యూఎస్లో జనరల్లో ఏఆర్కి అసలు లాస్ట్ ఇయర్ ఏమైందంటే, ఏఆర్కి అంటే ఐ మీన్ వేకెన్సీస్ ఉన్నాయి కానీ క్యాండిడేట్స్ అనేది అవైలబుల్ లేరు అనమాట లాస్ట్కి. సో అక్కడ కట్ ఆఫ్ అనేది ఉండదు, ఎందుకంటే అసలు క్యాండిడేట్సే లేరు. ఈవెన్ మీకు ఒక 40 మార్క్స్ వచ్చి ఉన్నా సరే, మీకు 40 మార్క్స్ వచ్చి ఉన్న క్యాండిడేట్ ఉంటే ఖచ్చితంగా జాబ్ వస్తుంది, కానీ అక్కడ క్యాండిడేట్స్ అనేది లేరు అనమాట. అలాగే బిఎస్ఎఫ్ ఉంది కదా, బిఎస్ఎఫ్లో కూడా సేమ్ అలా. బిఎస్ఎఫ్లో ఈడబ్ల్యూఎస్కి జనరల్లో 79.5 ఉంది. అలాగే ఇప్పుడు నక్సల్లో అసలు క్యాండిడేట్స్ లేరు. అలాగే సిఐఎస్ఎఫ్కి 85.8 ఉందన్నమాట. ఏంటి సిఐఎస్ఎఫ్, ఈడబ్ల్యూఎస్ జనరల్లో. నక్సల్లో క్యాండిడేట్స్ లేరు. ఇక్కడ మీకు 40 మార్క్స్ వచ్చినా మీకు జాబ్ వస్తుంది, 36 మార్క్స్ వచ్చినా మీకు జాబ్ వస్తుంది. ఎందుకంటే అసలు క్యాండిడేట్స్ ఫైనల్లో లేరనమాట. కాంపిటీషన్లో వేకెంట్ పోస్ట్ అని ఎన్ని వేకెంట్ ఉండిపోయాయి అనమాట. ఐటీబీబీ, ఈడబ్ల్యూఎస్లో అసలు నక్సల్లో కాంపిటీషనే లేదు లాస్ట్ ఇయర్. ఏంటంటే అసలు అంటే ఫైనల్ వరకు ఎవరో క్యాండిడేట్స్ అనేది క్యారీ ఫార్వర్డ్ చేయలేకపోయారు, అంటే రిజెక్ట్ అయిపోయారు. ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళు గ్రౌండ్లో అనుకుంటే డిస్క్వాలిఫై అయిపోయి లాస్ట్కి వేకెన్సీ ఉండిపోయాయి అన్నమాట ఈ పోస్ట్స్ అన్ని. సో ఈడబ్ల్యూఎస్ నక్సల్ ఉన్న వాళ్ళకి లాస్ట్ ఇయర్ కాంపిటీషనే లేదు. అలాగే ఈడబ్ల్యూఎస్ జనరల్లో కొంతవరకు ఉంది కాంపిటీషన్. చూడండి మీ కేటగిరీ తగ్గట్టు ఎన్ని మార్క్స్ వచ్చాయో ఈ వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను, సరిగ్గా గమనించండి. అలాగే నెక్స్ట్ ఓబీసీ చూసుకున్నట్లయితే ఓబీసీ 105.9 ఏంటి అస్సాం రైఫిల్ జనరల్. అలాగే బిఎస్ఎఫ్కి 98, అలాగే సిఐఎస్ఎఫ్కి 109, అలాగే సిఆర్పిఎఫ్కి 107, అలాగే ఐటీబీపీకి 107. ఇక్కడ మీరు చూస్తే ఓబీసీ జనరల్ కేటగిరీలో ఎవరెవరు ఏ డిస్ట్రిక్ట్స్ ఉన్నాయో వాళ్ళకి లాస్ట్ ఇయర్ కాంపిటీషన్ చాలా గట్టిగా ఉంది. ప్రతి పోస్ట్కి ఈవెన్ సిఆర్పిఎఫ్ అని, సిఐఎస్ఎఫ్ అని, ఐటీబీపీ అని, అస్సాం రైఫిల్ అని 100+ కట్ ఆఫ్ అయితే ఉంది, 105 కట్ ఆఫ్ అయితే ఉంది లాస్ట్ ఇయర్ ఓబీసీ జనరల్. ఈ ఇయర్ అలా ఉంటుందంటే చెప్పలేము, తగ్గొచ్చు పెరగచ్చు, ఎందుకంటే క్యాండిడేట్స్ అవైలబిలిటీ బట్టి ఈ కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది తగ్గుతూ ఉంటుంది అనమాట. ఇది నేను చెప్పడం ఏంటంటే మీకు ఒక ఐడియా కోసం, ఎలా వచ్చినా మార్క్స్ నాకు జాబ్ వచ్చే అవకాశం ఉందని మీకు ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ చేయడం కోసం. నెక్స్ట్ ఏంటంటే ఓబీసీ నక్సల్లో అసలు కాంపిటీషనే లేదు, ఈవెన్ 1% కూడా లేరనమాట ఓబీసీ నక్సల్లో ఫైనల్ వరకు. మీకు ఓబీసీ నక్సల్లో ఉండి మీరు 40 మార్క్స్ వచ్చినా మీకు జాబ్ వచ్చే అవకాశం ఉంది, ఎందుకంటే అసలు 1% కూడా లేరనమాట లాస్ట్ ఇయర్. సో జనరల్లో కాంపిటీషన్ ఎక్కువ ఉంది, కానీ నక్సల్లో చాలా తక్కువ కాంపిటీషన్ ఉంది. నాట్ ఓన్లీ ఓబీసీ, ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, యూఆర్ ఏ నక్సల్లో ఉన్న కాంపిటీషన్ అనేది చాలా చాలా తక్కువ ఉంటుంది గర్ల్స్కి. మీరు బాగా గమనించండి. ఎవరెవరైతే నక్సల్లో ఉన్నారో ఖచ్చితంగా మీరు గ్రౌండ్ ప్రాక్టీస్ అయ్యండి. ఎగ్జామ్ మార్క్స్ అనేది
కొంచెం తెచ్చుకున్నా సరే మీకు అవకాశం ఉంటుంది. లాస్ట్ వరకు మీరు వెళ్ళగలిగితే ఫైనల్ కట్ ఆఫ్ వరకు మీకు ఉద్యోగం వచ్చే అవకాశం 100% ఉంటుందన్నమాట. నెక్స్ట్ ఎస్సీ చూసుకుంటే ఎస్సీలో కూడా మీరు ఏఆర్లో వేకెన్సీ అంటే క్యాండిడేట్స్ లేరు. అలాగే బీఎస్ఎఫ్లో అంటే బీఎస్ఎఫ్కి రాలేదు. జస్ట్ సిఎస్ఎఫ్లో 86.5కి జాబ్ వచ్చింది. అలాగే 84కి సిఆర్పిఎఫ్లో వచ్చింది. మళ్ళీ 80బీపీకి అంటే ఇక్కడ క్యాండిడేట్స్ లేరు. క్యాండిడేట్స్ అనేవారు లేరు. ఇక్కడ కూడా 86కి వచ్చిందంటే ఎలా అంటే సిఎస్ఎఫ్ ఎస్సీ జనరల్లో ఒక 4 పోస్టులు ఉంటే ఇక్కడ ఎన్ని అవుతుంది తెలుసా? 4 పోస్టులు అనేవి ఉంటే 4 పోస్టులు అనేవి ఉంటే ఒక 3-2 ఫిల్ అవుతున్నాయి. ఏంటి నక్సల్లో కానీ జనరల్లో కానీ ఇవన్నీ ఫుల్గా ఫిల్ అయినాయి కాదు. 6 పోస్టులు ఉంటే 1-2 కట్ ఆఫ్ ఉన్నావు కూడా ఈవెన్. సో చాలా కాంపిటీషన్ అనేది లాస్ట్లో చాలా తక్కువగా ఉంది లాస్ట్ ఇయర్. వచ్చిన వారికి మార్క్స్ ఎక్కువ ఉంది, ఇది కరెక్టే. 109 అక్కడ ఉంది కనిపిస్తుంది, కరెక్టే. కానీ ఇది టోటల్ సిఎస్ఎఫ్లో ఓబీసీ జనరల్లో 5 పోస్టులు అనేవి ఉంటాయి. 5 వేకెన్సీ ఉంటే ఇక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళు ఇద్దరే ఉన్నారు. నువ్వు 3వ వాడ వెయ్యిండు, నీకు 80 వచ్చినా నీకు జాబ్ వస్తుంది. ఓబీసీ ఇది హైయెస్ట్ కట్ ఆఫ్ అంతే. లోయెస్ట్ ఇంకా తక్కువ కూడా ఉంటాయి అన్నమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఎస్టీ జనరల్ చూసుకోండి. ఎస్టీ జనరల్లో జస్ట్ 80కేమో బిఎస్ఎఫ్ సిఎస్ఎఫ్కేమో 80 వచ్చాయి. మిగతావన్నీ నో అంటే క్యాండిడేట్స్ వేకెన్సీ ఎవరు లేరు, క్యాండిడేట్సే లేరు అనమాట. అలాగే యూఆర్లో చూసుకుంటే యూఆర్ జనరల్లో కొంచెం అన్ని 100+ ఉంది అదే కాంపిటీషన్. ఇక్కడ ఓబీసీ జనరల్ ఈ యూఆర్ జనరల్లో కొంచెం కాంపిటీషన్ అనేది ఎక్కువ ఉంది ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలకి. అలాగే జస్ట్ నక్సల్లో ఓన్లీ యూఆర్ ఏమి లేదు. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఎవరెవరైతే నక్సల్లో ఉన్నారో ఆంధ్రప్రదేశ్లో అమ్మాయిలు వాళ్ళు జస్ట్ క్వాలిఫై ఒక 60-70 మార్క్స్ తెచ్చుకొని గ్రౌండ్ క్లియర్ చేసి మెడికల్ క్లియర్ చేయగలిగితే లాస్ట్ వరకు మీరు కాంపిటీషన్లో ఉంటే ఖచ్చితంగా జాబ్ వచ్చే అవకాశం 100% ఉంది. యాక్చువల్గా నేను తెలంగాణది కూడా ఈ వీడియోలోనే చేద్దాం అనుకున్నాను, కానీ ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ తెలంగాణ ఉమెన్స్ గురించి కూడా ఒక వీడియో చేస్తాను. సో ఇది మళ్ళీ చెప్తాను, ఇది ఆంధ్రప్రదేశ్ గర్ల్స్ ఎవరెవరైతే ఉన్నారో లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ అనాలిసిస్ అనమాట. అందరికీ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అర్థమైనట్టుండి అలాగే నేను మీకోసం పెట్టిన ఎఫెక్ట్స్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి వీడియోకి అయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.